హరిహర వీరమల్లు సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ పట్ల దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు. మొదట ఈ చిత్రాన్ని కామెడీగా తీద్దామనుకున్నట్టు జ్యోతికృష్ణ వెల్లడి. మొదట మాయాబజార్ స్టైల్లో ఈ సినిమాను రూపొందిద్దామని క్రిష్ కళ అని స్పష్టం. తండేల్ సినిమా తర్వాత మీనాక్షి చౌదరితో కలిసి నటించనున్నాడు నాగ చైతన్య. వీళ్ళిద్దరి కెమిస్ట్రీపై ఆసక్తిగా ఉన్న అభిమానులు కార్తిక్ దండు దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదకు రానున్న ఈ సినిమా ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం ద్వారా మైసా సినిమాతో మళ్లీ నాయిక ప్రధానమైన చిత్రంగా రాబోతున్న హీరోయిన్ రష్మిక. నూతన దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్న రవీంద్ర పుల్లే భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపిన అన్ఫార్ములా ఫిలిమ్స్ సంస్థ. మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకునే ప్రముఖ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల్లో తాను కూడా ఉన్నట్టు ఇన్స్టా వేదికగా పోస్ట్. ఇది తనకెంతో గర్వంగా ఉందంటూ వెల్లడి. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా 5వ టెస్టుకు దూరం కానున్నట్టు బీసీసీఐ ప్రకటన. అతడి స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశ్ను ఎంపిక చేసినట్టు స్పష్టం. త్వరగా కోలుకొని తిరిగి జట్టులోకి రావాలని ఆశిస్తున్నట్టు బీసీసీఐ వెల్లడి. భారత హాకీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకేసారి 1000 మ్యాచ్లు నిర్వహించాలని హాకీ ఇండియా నిర్ణయం. ఆటను దిగువ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా సంకల్పం. ఇందులో భాగంగా జాతీయ టోర్నీలకి ఇచ్చే నిధులను పెంచనున్నట్టు స్పష్టం. ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో మెరిసిన భారత స్టిపుల్ చేజర్ అంకిత దయాని నిన్న రజత పథకం సాధించిన అంకిత ఈ పోటీలో భారత్ 2 స్వర్ణాలు 5 రజతాలు 5 కాంస్యాలు సాధించడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చైనాలోని ఓ బౌద్ధరామంలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. మార్షల్ ఆర్ట్స్ కు ప్రసిద్ధి చెందిన ఆలయ అధిపతిపై నేరారోపణలు. నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టు సమాచారం. గాజాలో తాజాగా జరిపిన దాడుల్లో 38 మంది పాలస్తీన్లు మృతి. ఆహార కేంద్రం వద్దకు వెళుతున్న వారిపై జరిగిన దాడిలో 13 మంది మృతి, 101 మందికి గాయాలు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 898. కీవ్ డ్రోన్ దాడుల భయంతో రష్యా తన యుద్ధ నౌకల పరేడ్లను రద్దు చేసుకున్న వైనం. భద్రతాపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార ప్రతినిధి వెల్లడి. రష్యా గత 4 రోజులుగా దాదాపు 150 యుద్ధ నౌకల విన్యాసం అనంతరం ఈ నిర్ణయం. గాజాలో ఆకలి మరణాలతో దిగివచ్చిన ఇజ్రాయిల్. జనాభా అధికంగా ఉన్న 3 ప్రాంతాల్లో రోజుకు 10 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయాలంటూ నిర్ణయం. దీనివల్ల ఆహారం అందడానికి మార్గం సుగమమవుతుందంటూ వెల్లడి. యూకేలోని స్కాట్లాండ్లో భయానకమైన ఘటన. విమానం గాల్లో ఉండగానే అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన ఓ ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందని దాన్ని పేల్చేస్తానంటూ కేకలు. సమీపంలోని ఎయిర్పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దించేసిన పైలట్. బీహార్ ఓటర్ల జాబితా మార్పులు చేర్పులు తప్పులు జరిగితే సవరించుకునేందుకు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు సమయం ఉంటుందంటూ ఈసీ స్పష్టం. ఇదే తుది జాబితా అనే రీతిలో ప్రచారం చేయడాన్ని తప్పుపట్టిన ఈసీ ముసాయిదా జాబితాను తుది జాబితాగా పరిగణించబోమంటూ స్పష్టం. ధర్మస్థల ఆలయ పరిసర ప్రాంతాల్లో 100 మృతదేహాలను పూడ్చిపెట్టానంటూ ప్రకటించుకున్న విశ్రాంత గ్రూప్ టీ ఉద్యోగి. ఆయన సిట్ అధికారుల విచారణకు హాజరు. నల్ల ముసుగు ధరించి న్యాయవాదితో కలిసి విచారణకు హాజరు కావటం గమనార్హం. తానెన్నడూ అధికారం కోసం వెంపర్లాడలేదంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను శ్రమించినా ముఖ్యమంత్రిని కాలేకపోయానంటూ అసంతృప్తి. తన సేవలన్నీ వృధా అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం. తుంగభద్ర జలాశయానికి మరింతగా పెరిగిన వరద ప్రవాహం. ఎగువ ప్రాంతం నుంచి 77,000 క్యూసెక్కుల వరద. 26 గేట్లను పైకెత్తి 90,000 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్న అధికారులు. చోళుల పాలన ప్రేరణతోనే వికసిత భారత్ నడుస్తోందంటూ ప్రధాని మోదీ వెల్లడి. చోళుల జ్ఞాపకార్థం నాణాన్ని విడుదల చేసిన ప్రధాని అక్రమంగా విదేశాలకు తరలించిన విగ్రహాల్ని తిరిగి వెనక్కి రప్పించామని, 36 విగ్రహాలు ఇతర పూర్వ సంపద తమిళనాడుకు చెందినవని ఉన్నాయంటూ ఆయన వెల్లడి. అక్రమ చొరబాటుదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న సరిహద్దు బలగాలు. ఇందులో భాగంగా భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులోని బీఎస్ఎఫ్ జవాన్లకు 5,000కు పైగా శరీరానికి ధరించే కెమెరాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధం. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని విదేశీల నమోదు కార్యాలయంకు అందజేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడి. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, పోర్టులు, గ్రెయిన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అపార అవకాశాలు ఉన్నట్టు చంద్రబాబు స్పష్టం. ఏఐ స్టార్టర్లు, వైద్య పరికరాల రంగంలో పరిశోధన చర్చ. ఇండియా క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి. అనుమతులు తీసుకుని లేఅవుట్లలో స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకుని వివిధ కారణాలతో గడువులోగా దస్త్రాలను సమర్పించని వారు ఇప్పుడు ఎల్ఆర్ఎస్లో సరిచేసుకునే అవకాశం. ప్రస్తుత విలువల ప్రకారం ప్లాట్ విస్తీర్ణం మొత్తంపై నిర్దేశిత శాతం మేర ఫీజు చెల్లించాల్సి ఉంటుందంటూ స్పష్టం. పెండింగ్ దరఖాస్తులను పరీక్షించాలంటూ అధికారులను ఆదేశించిన ఏపీ ప్రభుత్వం.
త్వరలో లూలు మాల్స్ ఏర్పాటుకు విశాఖ విజయవాడలో కీలక ముందడుగు. ఆ సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం. సింగపూర్కు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు అక్కడి తెలుగువారితో కీలక వ్యాఖ్యలు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగపూర్ను తప్పుపట్టిందని, మీకు జరిగిన అసౌకర్యానికి బాధపడుతున్నట్టు ఆయన స్పష్టం. సింగపూర్తో సంబంధాలు పునరుద్ధరించాలన్నది ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం అంటూ సీఎం వ్యాఖ్య. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు అంగీకరించినా కదలిక లేకపోవడం గమనార్హం. ఈ నెల 21కే కమిటీ సభ్యులను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నా మరికొంత సమయం కావాలన్న దేబశ్రీ ముఖర్జీ. కేంద్ర జలశక్తి శాఖ నుంచి సమాచారం వస్తుందేమోనని రాష్ట్ర అధికారులు ఎదురుచూస్తున్న వైనం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం. జూరాల సుంకేసుల ప్రాజెక్టు నుంచి 1,27,392 క్యూసెక్కుల ఇన్ఫ్లో, శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,40,009 క్యూసెక్కులు. రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి చేతిలో గుణపాఠం తప్పదంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం. రైతు రుణమాఫీ 50% మందికి కూడా రాలేదంటూ వెల్లడి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏనాడు జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం కావటం దురదృష్టకరమంటూ వ్యాఖ్య. తెలంగాణలో ప్రత్యేక సహాయక కేంద్రం ప్రారంభం. వలసల నివారణ, పేద కుటుంబాలకు, కరువు బారిన పడిన రైతులకు చేయూత అందించే లక్ష్యంతో ఈ కేంద్రం. దీనిని నిర్వహిస్తోన్న ఆహార వ్యవసాయ సంస్థలు. గురుకులాల్లో ఆరోగ్య పరిస్థితి విషమించి కొందరు మృతి చెందిన నేపథ్యంలో హైకోర్టు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణను చేపట్టాలంటూ కోరిన మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆహారం వికటించి 100 మంది విద్యార్థులు మృతి చెందినా ఆయన గుండె కరగదా అంటూ ప్రశ్న. సీఎం సొంత జిల్లాలోని ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రులు పాలు కావటం దారుణమంటూ వ్యాఖ్య. సికింద్రాబాద్ యూనివర్సిటీ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం గుట్టును బయటపెట్టిన పోలీసులు. సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ సరోగసితో పిల్లలు లేని కొరత తీర్చుతామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్నట్టు దర్యాప్తులు వెల్లడి. ప్రధాన నిందితులుగా కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, జయంతి కృష్ణ. తెలంగాణలో హైదరాబాద్ కంటే 3 చోట్ల అధిక కాలుష్యం ఉన్నట్టు పలు గణాంకాలు వెల్లడి. రామగుండం, పటాన్చెరు, కొత్తూరు కాలుష్య హాట్స్పాట్లుగా గుర్తింపు. రాష్ట్రంలో ఏ ఒక్క నగరంలో, పట్టణంలో స్వచ్ఛమైన గాలి జాడలేదంటూ వెల్లడి. రైతులను ఉద్దేశిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు. రైతులకు సరిపడా యూరియా అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదంటూ స్పష్టం. ఇందిరా సౌర వికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు సోలార్ పంపులు, డ్రిప్పులు, స్ప్రింకర్లు ఉచితంగా అందిస్తామంటూ హామీ. హరిహర వీరమల్లు సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ పట్ల దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు. మొదట ఈ చిత్రాన్ని కామెడీగా తీద్దామనుకున్నట్టు జ్యోతికృష్ణ వెల్లడి. మొదట మాయాబజార్ స్టైల్లో ఈ సినిమాను రూపొందిద్దామని క్రిష్ కళ అని స్పష్టం. తండేల్ సినిమా తర్వాత మీనాక్షి చౌదరితో కలిసి నటించనున్నాడు నాగ చైతన్య. వీళ్ళిద్దరి కెమిస్ట్రీపై ఆసక్తిగా ఉన్న అభిమానులు కార్తిక్ దండు దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదకు రానున్న ఈ సినిమా. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం ద్వారా మైసా సినిమాతో మళ్లీ నాయిక ప్రధానమైన చిత్రంగా రాబోతున్న హీరోయిన్ రష్మిక. నూతన దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్న రవీంద్ర పుల్లే భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపిన అన్ఫార్ములా ఫిలిమ్స్ సంస్థ. మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకునే ప్రముఖ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల్లో తాను కూడా ఉన్నట్టు ఇన్స్టా వేదికగా పోస్ట్. ఇది తనకెంతో గర్వంగా ఉందంటూ వెల్లడి. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా 5వ టెస్టుకు దూరం కానున్నట్టు బీసీసీఐ ప్రకటన. అతడి స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశ్ను ఎంపిక చేసినట్టు స్పష్టం. త్వరగా కోలుకొని తిరిగి జట్టులోకి రావాలని ఆశిస్తున్నట్టు బీసీసీఐ వెల్లడి. భారత హాకీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకేసారి 1000 మ్యాచ్లు నిర్వహించాలని హాకీ ఇండియా నిర్ణయం. ఆటను దిగువ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా సంకల్పం. ఇందులో భాగంగా జాతీయ టోర్నీలకి ఇచ్చే నిధులను పెంచనున్నట్టు స్పష్టం. ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో మెరిసిన భారత స్టిపుల్ చేజర్ అంకిత దయాని నిన్న రజత పథకం సాధించిన అంకిత ఈ పోటీలో భారత్ 2 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలు సాధించడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధి కాంచిన చైనాలోని ఓ బౌద్ధరామంలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. మార్షల్ ఆర్ట్స్ కు ప్రసిద్ధి చెందిన ఆలయ అధిపతిపై నేరారోపణలు. నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టు సమాచారం. గాజాలో తాజాగా జరిపిన దాడుల్లో 38 మంది పాలస్తీన్లు మృతి. ఆహార కేంద్రం వద్దకు వెళుతున్న వారిపై జరిగిన దాడిలో 13 మంది మృతి, 101 మందికి గాయాలు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 898. కీవ్ డ్రోన్ దాడుల భయంతో రష్యా తన యుద్ధ నౌకల పరేడ్లను రద్దు చేసుకున్న వైనం. భద్రతాపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార ప్రతినిధి వెల్లడి. రష్యా గత 4 రోజులుగా దాదాపు 150 యుద్ధ నౌకల విన్యాసం అనంతరం ఈ నిర్ణయం.
గాజాలో ఆకలి మరణాలతో దిగివచ్చిన ఇజ్రాయిల్ జనాభా అధికంగా ఉన్న 3 ప్రాంతాల్లో రోజుకు 10 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయాలంటూ నిర్ణయం. దీనివల్ల ఆహారం అందడానికి మార్గం సుగమమవుతుందంటూ వెల్లడి. యూకేలోని స్కాట్లాండ్లో భయానకమైన ఘటన. విమానం గాల్లో ఉండగానే అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఓ ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందని దాన్ని పేల్చేస్తానంటూ కేకలు. సమీపంలోని ఎయిర్పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దించేసిన పైలట్. బీహార్ ఓటర్ల జాబితా మార్పులు చేర్పులు తప్పులు జరిగితే సవరించుకునేందుకు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు సమయం ఉంటుందంటూ ఈసీ స్పష్టం. ఇదే తుది జాబితా అనే రీతిలో ప్రచారం చేయడాన్ని తప్పుపట్టిన ఈసీ ముసాయిదా జాబితాను తుది జాబితాగా పరిగణించబోమంటూ స్పష్టం. ధర్మస్థల ఆలయ పరిసర ప్రాంతాల్లో వందల మృతదేహాలను పూడ్చిపెట్టానంటూ ప్రకటించుకున్న విశ్రాంత గ్రూప్ టీ ఉద్యోగి. ఆయన సిట్ అధికారుల విచారణకు హాజరు. నల్ల ముసుగు ధరించే న్యాయవాదితో కలిసి విచారణకు హాజరు కావటం గమనార్హం. తానెన్నడూ అధికారం కోసం వెంపర్లాడలేదంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను శ్రమించినా ముఖ్యమంత్రిని కాలేకపోయానంటూ అసంతృప్తి. తన సేవలన్నీ వృధా అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం. తుంగభద్ర జలాశయానికి మరింతగా పెరిగిన వరద ప్రవాహం. ఎగువ ప్రాంతం నుంచి 77,000 క్యూసెక్కుల వరద, 26 గేట్లను పైకెత్తి 90,000 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్న అధికారులు. చోళుల పాలన ప్రేరణతోనే వికసిత భారత్ నడుస్తోందంటూ ప్రధాని మోదీ వెల్లడి. చోళుల జ్ఞాపకార్థం నాణాన్ని విడుదల చేసిన ప్రధాని అక్రమంగా విదేశాలకు తరలించిన విగ్రహాల్ని తిరిగి వెనక్కి రప్పించామని, 36 విగ్రహాలు ఇతర పూర్వ సంపద తమిళనాడుకు చెందినవని ఉన్నాయంటూ ఆయన వెల్లడి. అక్రమ చొరబాటుదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న సరిహద్దు బలగాలు. ఇందులో భాగంగా భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులోని బీఎస్ఎఫ్ జవాన్లకు 5,000కు పైగా శరీరానికి ధరించే కెమెరాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధం. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని విదేశీల నమోదు కార్యాలయంకు అందజేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడి. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, పోర్టులు, గ్రెయిన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అపార అవకాశాలు ఉన్నట్టు చంద్రబాబు స్పష్టం. ఏఐ స్టార్టర్లు, వైద్య పరికరాల రంగంలో పరిశోధన చర్చ. ఇండియా క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి. అనుమతులు తీసుకుని లేఅవుట్లలో స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకుని వివిధ కారణాలతో గడువులోగా దస్త్రాలను సమర్పించని వారు ఇప్పుడు ఎల్ఆర్ఎస్లో సరిచేసుకునే అవకాశం. ప్రస్తుత విలువల ప్రకారం ప్లాట్ విస్తీర్ణం మొత్తంపై నిర్దేశిత శాతం మేర ఫీజు చెల్లించాల్సి ఉంటుందంటూ స్పష్టం. పెండింగ్ దరఖాస్తులను పరీక్షించాలంటూ అధికారులను ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. త్వరలో లూలు మాల్స్ ఏర్పాటుకు విశాఖ, విజయవాడలో కీలక ముందడుగు. ఆ సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం. సింగపూర్కు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు అక్కడి తెలుగువారితో కీలక వ్యాఖ్యలు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగపూర్ను తప్పుపట్టిందని, మీకు జరిగిన అసౌకర్యానికి బాధపడుతున్నట్టు ఆయన స్పష్టం. సింగపూర్తో సంబంధాలు పునరుద్ధరించాలన్నది ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం అంటూ సీఎం వ్యాఖ్య. 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు అంగీకరించినా కదలిక లేకపోవడం గమనార్హం. ఈ నెల 21కే కమిటీ సభ్యులను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నా మరికొంత సమయం కావాలన్న దేబశ్రీ ముఖర్జీ. కేంద్ర జలశక్తి శాఖ నుంచి సమాచారం వస్తుందేమోనని రాష్ట్ర అధికారులు ఎదురుచూస్తున్న వైనం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం. జూరాల, సుంకేసుల ప్రాజెక్టు నుంచి 1,27,392 క్యూసెక్కుల ఇన్ఫ్లో, శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,40,009 క్యూసెక్కులు. రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి చేతిలో గుణపాఠం తప్పదంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం. రైతు రుణమాఫీ 50% మందికి కూడా రాలేదంటూ వెల్లడి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏనాడు జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం కావటం దురదృష్టకరమంటూ వ్యాఖ్య. తెలంగాణలో ప్రత్యేక సహాయక కేంద్రం ప్రారంభం. వలసల నివారణ, పేద కుటుంబాలకు, కరువు బారిన పడిన రైతులకు చేయూత అందించే లక్ష్యంతో ఈ కేంద్రం. దీనిని నిర్వహిస్తోన్న ఆహార వ్యవసాయ సంస్థలు. గురుకులాల్లో ఆరోగ్య పరిస్థితి విషమించి కొందరు మృతి చెందిన నేపథ్యంలో హైకోర్టు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణను చేపట్టాలంటూ కోరిన మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆహారం వికటించి 100 మంది విద్యార్థులు మృతి చెందిన ఆయన గుండె కరగదా అంటూ ప్రశ్న. సీఎం సొంత జిల్లాలోని ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రులు పాలు కావటం దారుణమంటూ వ్యాఖ్య. సికింద్రాబాద్ యూనివర్సిటీ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం గుట్టును బయటపెట్టిన పోలీసులు. సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ సరోగసితో పిల్లలు లేని కొరత తీర్చుతామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్నట్టు దర్యాప్తులు వెల్లడి. ప్రధాన నిందితులుగా కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, జయంతి కృష్ణ. తెలంగాణలో హైదరాబాద్ కంటే 3 చోట్ల అధిక కాలుష్యం ఉన్నట్టు పలు గణాంకాలు వెల్లడి. రామగుండం, పటాన్చెరు, కొత్తూరు కాలుష్య హాట్స్పాట్లుగా గుర్తింపు. రాష్ట్రంలో ఏ ఒక్క నగరంలో, పట్టణంలో స్వచ్ఛమైన గాలి జాడలేదంటూ వెల్లడి.
రైతులను ఉద్దేశిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు. రైతులకు సరిపడా యూరియా అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదంటూ స్పష్టం. ఇందిరా సౌర వికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు సోలార్ పంపులు, డ్రిప్పులు, స్ప్రింక్లర్లు ఉచితంగా అందిస్తామంటూ హామీ.